ఈరోజు ఏంటంటే ఫ్రాలిక్ తవసం బర్త్డే. ఓకే గైస్, నేను బయలుదేరతా. ఓకే. సో ఈరోజంతా బాధ్యత భారం మా రేష్మకి వెళ్తున్నా. అసలు నేను బయలుదేరుతున్నా, నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. హ్యావ్ ఎ గ్రేట్ డే, మిస్ యూ టూ. బట్ అదే చెప్తున్నా, వర్క్ ఇస్ వర్షిప్, తప్పదు. మామూలుగా లేదండి ఎండలు, ఎండ. వీళ్ళందరికి ఒక ముద్ద నెయ్యి. అది మమ్మీ డైలాగ్ కదా, మమ్మీ ఛానల్ది కాబట్టి మమ్మీ మీ లేకపోతే అందరికి ఒక ముద్ద. చిన్న గిఫ్ట్ ఉంది తన కోసం. ఓకే, ఎస్ మై ప్రిన్సెస్. yes డిడ్ యు మిస్ మీ? very badly every second I missed you. నేనైతే వాళ్ళకి పరిగెత్తిచ్చాను ఈరోజు. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎస్, నేను రెడీ అయిపోయాను. పెళ్ళి ఉందన్నమాట నాకు. తర్వాత నేను షూటింగ్ కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ పెళ్ళి ఈజ్ అట్ 10:30, ముహూర్తం మార్నింగ్ 10:30. కాకపోతే నేను షూటింగ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి 2 నిమిషాలు పలకరించి కపుల్స్ని బ్లెస్ చేసేసి వెళ్ళిపోదాము. దారిలోంచే వెళ్ళాలి షూటింగ్కి. సో వెళ్దామని, బయలుదేరదామని. ఇప్పుడు 7 o'clock అవుతుంది యాక్చువల్గా. సో ఇప్పుడు 7:30కి కల్లా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటారట. సో అప్పుడు వెళ్ళి ఒకసారి 10 నిమిషాలు కనిపించేసి వెళ్ళిపోదాం అనేసి అందుకే రెడీ అయిపోయాను. సో లొకేషన్కి వెళ్ళడానికి కూడా లేట్ అవ్వకూడదు, ఆన్ టైం రెడీగా ఉండాలనేసి. అండ్ ఈరోజు ఏంటంటే ఫ్రాలిక్ తవసం బర్త్డే. సో తవసం బర్త్డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మేము ఏమీ ప్లాన్ చేయలేదు, ఏమీ హడావుడి అలాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడు మీ అందరికీ తెలుసు నాకు సెలబ్రేషన్స్ అలాంటివి అంటే నార్మల్గా నేను అంటే ఒకప్పుడు చేసేదాన్ని పిల్లలకి, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అండ్ సెలబ్రేషన్స్ లాగా ఏమి కాదంటే దే నీడ్ దట్ స్పేస్ అనమాట. సో ఫ్రాలిక్ తబస్సుమ్కి బర్త్డేస్ అంటే చాలా ఇష్టము. చేతికి గోరంటకు పెట్టుకుంది. సో చాలామంది వాళ్ళకి April 1st నుంచే తనకి బర్త్డే మంత్ అనేసి స్టార్ట్ చేశారు విషెస్ చెప్పడం. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారట ఈరోజు. నేను ఉండట్లేదు, అన్ఫార్చునేట్గా ఈరోజు నాకు షూటింగ్ రావడం. అండ్ యాక్చువల్లీ అది నిన్న ఉండింది అనమాట. వాళ్ళు ఏదో కారణం వల్ల సమ్ డేట్ ఇష్యూస్ వచ్చి ఈ రోజుకి మార్చారు. సరే ఇంకా నేను కాదనలేను. వర్క్ ఈజ్ వర్షిప్ కదా మనకి. వర్క్ ఉంటేనే అన్ని బర్త్డేస్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఆఫ్టర్ వర్కే అన్నమాట. సో ఓకే, తబస్సుమ్ చెప్పాను, ఒప్పుకుంటున్నాను తబస్సుమ్. వాళ్ళే డేట్ చేంజ్ చేశారు. అయ్యో లేదు వెళ్ళండి అనేసి. సో నేను రేష్మని రమ్మని చెప్పాను. రేష్మ వచ్చింది. సో రేష్మ ఉంటుంది ఈవినింగ్ వరకు, చూసుకుంటుంది. అండ్ సమీరా రాలేదు, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారు కదా. సో తను కూడా వస్తుంది ఇప్పుడు. అండ్ యా, ఇంట్లో హడావుడి ఎలా ఉండబోతుంది ఏంటి నాకు తెలియదు. వీలైతే మళ్ళీ రికార్డ్ చేయమని చెప్తాను. అండ్ నేను ఒక బొకే తెప్పించాను రాత్రి తనకి ఇద్దామని. అండ్ ఏది ప్లాన్ చేయలేదన్నట్టు, ఏదైనా ఇద్దాము తనకి, ఏదైనా చేద్దాము అంటే చాలా బ్లాంక్గా ఉన్నాను. అంటే మీ అందరికి తెలుసు వాట్ సిట్యుయేషన్స్ నుంచి మేము ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఇంట్లో అన్నీ మీకు తెలుసు. సో ఏమీ ప్లాన్ చేయలేదు. బట్ హోప్ఫుల్లీ ఇన్షాల్లా విల్ మేక్ హర్ ఫీల్ స్పెషల్. లైక్ మంచి వంటలు, ఇంకేముంది తనకు అదే కావాలి. హ్యాపీగా అందరూ కలిసిమెలిసి ఉండడమే కావాలి. సో అదే విల్ ట్రై టు మేక్ హర్ ఫీల్. విల్ కట్ కేక్ అంతే, ఇంకా అంతకనే ఉండదు. వీలైతే అంటే అనుకున్నాను ఏదైనా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలో అర్థం కాలే. నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమి ఓహో కొనలేము. కానీ ఏదైనా చిన్న క్యూట్గా ఇవ్వాలంటే ఐడియాస్ తనకే వస్తాయి, నాకు రావు. తబస్సుమ్కి వస్తాయి ఐడియాస్. నాకు అందుకే బ్లాంక్ అయ్యాను. సార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చూద్దాంలే, లెట్ ద డే గోస్ లిల్ సీ అనేసి. నాకు ఏమైనా దారిలో అర్థమయ్యి లేకపోతే ఏదైనా వీలైతే చూస్తా, లేకపోతే రేష్మాకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకురమ్మన్నా వచ్చేటప్పుడు. సో తను తీసుకొచ్చింది, అది ఇచ్చేస్తా. ఓకే, స్టే ట్యూన్డ్, ఎండ్ వరకు చూడండి. ఈరోజంతా మా హంగామా ఎలా ఉండబోతుందో చూడండి. అండ్ అడ్వాన్స్లో ఎవరైతే అందరు ఫ్రాలిక్ తబస్సుమ్కి విషెస్ పంపిస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఒకసారి మన రేష్మతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ రేష్మా. అస్సలాము అలైకుమ్. వాలేకుమ్ అస్సలాం. क्या नवासी नहीं भांजी मुबारक. జజాకల్లా, ఆప్కు भी बेटी मुबारक. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఏం చేయకపోయినా హడావుడి ఉంటుందండి ఫ్రాలిక్. ఏం చెయ్యము కానీ హడావుడి ఉంటుంది. ఏంటో ఒక పెళ్లి చేసిన ఫంక్షన్ చేసిన హడావుడి కాదు, ఇది 4 రోజులు నడుస్తుంది. అవును. అంటే తనకి నిజంగా చెప్తున్నాను కదా, ఏం ప్లాన్ చేయకపోయినా ఒక అందరికీ ఒక పండగలా ఉంటుంది. అందరికి గుర్తుంటుంది బర్త్డే. అవును, ఫ్యామిలీలో అందరు గుర్తుంటుంది. బికాస్ తను అలా ఉంటుందండి, అందరితో మాట్లాడుతుంది ఫ్యామిలీలో.
నాన్నగారి తరఫు నుంచి, అమ్మగారి తరఫు నుంచి అందరినీ, మా ఫ్రెండ్స్ అందరిని అలా బాండ్ చేసి కలిసిమెట్టుగా తీసుకెళ్తుంది మాట్లాడుతూ. సో అందుకే అందరికి దానంటే ఇష్టం కాబట్టి గుర్తుంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫెస్టివల్ అట్మాస్ఫియర్. వీళ్ళైతే కొంచెం బ్లాగ్ చేసి నాకు పెడతావా? ఇన్షాల్లా. ఏదైనా ఇంపార్టెంట్వి ఏదైనా బాగుంటే క్లిప్స్ రికార్డ్ చేయి, యాడ్ చేస్తాను. ఓకే ఓకే. అస్సలాము అలైకుం. యూసుఫ్, హ్యాపీ బర్త్డే టు యువర్ మదర్. ఓకే గైస్, నేను బయలుదేరైతే. ఓకే. సో ఈరోజంతా బాధ్యత భారం మా రేష్మకి చెల్తున్నా. ఓకే. వెళ్ళండి, మంచిగా షూటింగ్ చేయండి, పెళ్ళికి వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. హోప్ఫుల్లీ ఇన్షాల్లా చెప్పా, కొంచెం ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేసి పంపించండి. ట్రై చేస్తాం. మనం లొకేషన్ దూరం యాక్చువల్గా, చూద్దాం. ఓకే ఓకే. బాయ్ బాయ్ బాయ్. తను లేపి విష్ చేసి వెళ్తా. బ్లాగ్ చేయను ఎందుకంటే కోప్పడుతుంది, నిద్ర నుంచి లేసి కానీ చూపిస్తున్న వాళ్ళు. ఫస్ట్ నుంచి విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే తమసు. వాలేకుం అస్సలాం. Thank you so much. యూసుఫ్ స్పోకే ఫ్రమ్ యూసుఫ్ టు మామ్. హ్యాపీ బర్త్డే మమ్మీ, ఐ లవ్ యూ. ఎప్పుడు పిలిచాడు వాడిని మమ్మీ అని? చాందిని చాందిని అంటాడు. I want FC Mobile. You want FC Mobile to give Chani? No, for me. It's your birthday. I don't want anything. Just flowers and loads of blessings from everyone. That's a biggest gift. God bless you. Inshallah, God shower with all the happiness of life. Thank you so much. సో నేను బయలుదేరుతున్నా, నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. హ్యావ్ ఎ Miss గ్రేట్ you. డే. మిస్ యూ టూ. బట్ అదే చెప్తున్నా, వర్క్ ఇస్ వర్షిప్, తప్పదు. ఉన్నప్పుడే మనం పని చేసుకోవాలి కదా. అది నా బర్త్డేకి వస్తుంది పని. మంచిది కదా, ఇట్స్ బ్లెస్సింగ్ కదా. నువ్వు అదృష్టవంతుడు. నువ్వు నీ బర్త్డే రోజు నేను పని చేస్తే నీకు మోర్ గిఫ్ట్స్ వస్తాయి. What did you get in childhood gift? చైల్డ్హుడ్ Many గిఫ్ట్. gifts. What? ఓ షీ గాట్ వెరీ నైస్ గిఫ్ట్స్. Toys, dolls, everything. సో అయిపోయింది పెళ్ళి, వెళ్ళాను, కనిపించొచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే నేను ముహూర్తానికి బిఫోర్గా వెళ్ళాను. నేను జస్ట్ ఒక 10 నిమిషాలు కనిపించి లొకేషన్కి వెళ్ళిపోదామని బయలుదేరాను. కానీ కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి వాళ్ళు అంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని బయటికి తీసుకెళ్లారు. సరే 10 నిమిషాలు అయిపోతుంది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ అది కొంచెం టైం పట్టింది. సరే వాళ్ళ ఫార్మాలిటీస్ మధ్యలో నేను డిస్టర్బ్ చేయకూడదని కూర్చున్న పాపం వాళ్ళు ఎంత మర్యాదగా చక్కగా మధ్యలో వచ్చి పలకరిస్తూ ఉన్నారు. రండి చూడండి అని. లాస్ట్కి నేనే బయటికి వెళ్ళి చూశాను అనమాట. చాలా బాగా చేశారు. అండ్ కపుల్ దేవర్ సో క్యూట్, ముద్దగా ఉంది పెళ్లి కూతురు. గోదాదేవి అంటారు కదా, ఆవిడకి ఇలా కొప్పు పెడతారు అవన్నీ. ఆ దేవతకి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు చూశాను అనమాట. పెళ్లి కూతురుని అలా రెడీ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వచ్చాను. అండ్ వస్తూ ఇంకా నేను మళ్ళీ వాళ్ళు ఎలాగైనా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమంటే టైం లేదు నాకు, ఇక్కడ నుంచి లొకేషన్ దూరం. ఒక పక్కన కంగారు, సుబ్బు ఫోన్ చేస్తున్నాడు, చెప్తున్నాడు కంగారు పడకండి, ఇంకా వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్తూ ఉన్నాడు. నేను ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఒక 1/2 అవర్ లేకపోతే 1 అవర్ అటు ఇటు అవుతుంది ట్రాఫిక్ని పట్టి, సో ప్రిపేర్గా ఉండమని. లక్కీగా ఎవరు ఇంకా రెడీ అవ్వలేదంట. నేను రెడీగానే ఉన్నాను, జస్ట్ వెళ్ళి 2 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో సుబ్బు అన్నాడు, అమ్మ మీరు కంగారు పడకండి అని. అందుకే వాళ్ళు చెప్పారు కదా అని ఒక వడ తినేసి బయలుదేరిపోయాను. మళ్ళీ ఆకలేస్తుంది, తిన్నా ఇంక లొకేషన్కి వెళ్ళి తింటాను. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఒకటి, జరిగేది ఒకటి, కానీ ఏం జరిగినా మంచి కోసం అంటారు. ఐఎమ్ హ్యాపీ. వెళ్ళాలనుకున్నాను, వెళ్ళి వాళ్ళని దీవించి వచ్చాను. అండ్ ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు కూడా ఎంత బాగా చూసుకున్నారు నన్ను ఉన్న కాసేపట్లో. నిజంగా గాడ్ బ్లెస్ ద కపుల్స్. సో నేను వచ్చేసాను మొత్తానికి లొకేషన్కి. క్యారవెన్లో ఉన్నాను. వాళ్ళు ఇదే సారీ ఉంచుకోమన్నారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయింది. షార్ట్ రెడీ అన్నారు. సో నేను ఫాస్ట్గా ఇప్పుడు రెడీ అయిపోతాను. అండ్ ఇయర్ సుబ్బు, హాయ్ చెప్పు సుబ్బు. అండ్ అక్కడ మస్తాన్, హాయ్ చెప్పు. ఇక్కడ నేను మీ సనా. రెడీ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో రెడీ అయిపోయాను, లేట్గా వచ్చాను కాబట్టి శారీ కూడా చేంజ్ చేసుకోవద్దు అన్నారు. జ్యువెలరీ మాత్రం చేంజ్ చేసుకొని రష్ అవుతున్నా లొకేషన్.
హ్యాపీ బర్త్డే తబస్సు. Thank you. Your outfit is looking very pretty. Doll दिख रही तू. Thank you. Cute doll दिख रही. I'm missing you. I am also missing you. Inshallah, I'll come back soon in the evening. We are not missing you. Do shooting you. Reshma not missing me. Not missing. Do shooting. Yes. Work is worship. Inshallah. ఇన్షాల్లా. మామూలుగా లేదండి ఎండలు, పిచ్చ ఎండ. సుబ్బో ఏంట్రా ఇది, మామూలుగా లేవు మేడం. కాలిపోతుంది స్కిన్ మంట. డ్రెస్ చేంజ్ అంటే వెళ్తున్నాం. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, షార్ట్లోకి వచ్చాను. కానీ చాలా చాలా వేడిగా ఉంది. ఎందుకంటే మేము ఈ హౌస్లో అయితే చేస్తున్నామో ఇట్స్ ఎ డెమో హౌస్, విల్లా కానీ డెమో హౌస్. సో దీంట్లో ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ ఏమీ లేవు. సో హారబుల్గా ఇట్లా పెట్టుకొని కూర్చుంటున్నాము. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మా క్యారివ్యాన్లో ఏసీస్ కూడా పని చేయటం లేదు ఫ్రెండ్స్. చాలా చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. వెరీ అప్కమింగ్ అన్నాలా లేకపోతే టాప్ లీగ్ లో చూడండి ఆయన పొగుడుకుంటున్నారు. జోక్ సార్. సో శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నేను ఫస్ట్ టైం మీతో వర్క్ చేస్తున్నాను కదా. మన ఇద్దరం ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హర్. చాలా మంచి ఆర్టిస్ట్, కోస్టార్ గా ఉంటే అదృష్టం. ఇది చెప్తారనే రికార్డ్ చేస్తున్నారు. అట్లాగే ఇట్స్ ఫ్యాక్ట్ అండి. నన్ను మీరు అప్కమింగ్ అంటే ఒప్పుకోలేదు కదా, అలాగే మీ విషయంలో నేను నిజంగా చెప్పాను నేను, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అప్కమింగ్ అని అన్నా. నాకు అంటే నేను ఇలా చూసాను కదా, బట్ యూఆర్ డూయింగ్ మోర్ దెన్ ఎనీ లెజెండ్స్ సార్. అవునవును, చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎస్, గాడ్ బ్లెస్ సార్, గాడ్ బ్లెస్. నిజంగా ఇట్స్ బ్లెస్సింగ్, కలమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం మీ గురించి ఇందాకే తెలిసింది, యు ఆర్ జాయింట్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఐ వాస్ జాయింట్ కలెక్టర్. యు నో ఐ యామ్ వర్కింగ్ విత్ ద కలెక్టర్ ఫ్రెండ్స్. సో యాక్టరే కాదు, హీ వాజ్ ఈవెన్ అ జాయింట్ కలెక్టర్. సో ఉద్యోగం కూడా మానేసి టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కలమ్మ తల్లికి అంకితం అయిపోయారు ఆయన. అందుకే ఆయనకి అంతగా దీవెనలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ us, see you more flourish. అలాగే మనం కూడా చాలా చేయాలి, కలిసి చేద్దాం. హోప్ఫుల్లీ సార్. థ్యాంక్ యూ సార్, బాయ్. హ్యాపీ బర్త్డే తబస్సు. మా అత్తగారు లేని లోటు కెమెరా చూస్తుంది. హ్యాపీ బర్త్డే. आपके मम्मा का बर्थडे बाद में तो हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर तबस्सुम, हैप्पी बर्थडे टू यू. వీళ్ళందరికీ ఒక ముద్ద నైదియే. అది మమ్మీ డైలాగ్ కదా, మమ్మీ ఛానల్ది కాబట్టి మమ్మీ మీ లేక అందరికి ఒక ముద్ద. I have cut it. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Thank you so much. Happy birthday. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. Thank you so much. హ్యాపీ బర్త్డే పుప్పు. That's all I could do, పుప్పు. You did so much actually. This was not necessary. అదేంటని నేను చెప్పను, చూపించలేను. Not in the camera. Thank you so much. హ్యాపీ బర్త్డే. సో ఎస్ ఫ్రెండ్స్, మా షూటింగ్ అలా హడావుడికి జరుగుతూ ఉంది. వేడిలో చాలా హడావుడిగా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నారు రూపా. హలో, హాయ్ రూపా, ఎలా ఉన్నారు? ఓకే, సో మేము ఇద్దరం కూడా కలిసి ఈరోజు వర్క్ చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత ఐ థింక్ దేవరా చేసాం, తర్వాత దేవరా చేసాము, అంతకుముందు ఇంకేదో చేసాం. సుబ్రహ్మణ్యం కలిసి లేదు, దేవరానే కలిసి చేసింది. తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అనమాట.
అయితే రూప మా అన్వర్ది ఫస్ట్ ప్రొడక్షన్ మిస్టర్ మల్లన్న మా టీవీకి వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ అన్నమాట. మా ఫస్ట్ ప్రొడక్షన్లో తను యాక్ట్ చేసింది. నేనే గుర్తు చేశాను. అవును, నాకు గుర్తులేదు. ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పింది, నాకు గుర్తులేదు. అందులో జీన్స్ అంతా టీ షర్ట్స్ అన్ని వేసుకుని లాంగ్ బ్యాగ్ కదా అది. స్టైల్ ఉండేది. సో మా ఆర్టిస్ట్ అండి. 100%. వెరీ స్వీట్ లేడీ. వేడిగా ఇప్పుడు పని చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎలా వచ్చేయట్లు ఇలా అంత పెద్ద పెద్ద ఫ్యాన్లు అనుకోండి. ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్, అలా ఫ్యాన్ ఏమీ సరిపోవట్లేదు. అసలు సరిపోవట్లేదు. ఇందాక మంచిగా నిన్న Caravan లో మంచిగా తాగలేదు. అవును, అంటే తీరట్లేదు. ఎంత తాగినా అస్సలు తీరట్లేదు. వేడి. అండ్ ఇందాక మా క్యారవెన్స్ లో కూడా అసలు గాలి లేదు, అల్లాడిపోయాము. AC పని పని చేయలేదు. చాలా కంగారు పడ్డాము. హడావిడి ఈరోజు అయిపోయింది. అందులోనూ వేడి And చాలా ఎక్కువ కాదు, అంటే ఉంది మామూలుగానే ఎండ బాగుంటుందనే చెప్తున్నారు కదా. ఈ మంత్ ఈ అంతా రోజు చాలా ఇంకా ఎక్కువ ఉందా? ఓకే, అన్నారు. మేబీ. పాపం తనైతే నేను అంత రోడ్స్ మీద నిన్న చేసింది. భయంకరం. అసలు నా మొహం చూసి నేనే భయపడ్డా. ట్యాన్ అయిపోయి కదా, ట్యాన్ కంప్లీట్ గా అయిపోతాం. రెడ్, ఇక్కడ ఒక రెడ్ మచ్చలు వచ్చేసాయి. వచ్చేస్తుంది. అవును. అంత ఫైట్ సీన్స్ అసలు గ్యాప్ లేదనమాట. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్. మీరు ఫైట్లు చేశారా? నేను ఫైట్ చేయలేదు. మీ అబ్బాయి ఈ సినిమాలో మీ అబ్బాయి హీరో గారు అబ్బాయి నన్ను చంపడానికి వస్తారు. ఓకే. సో అలా ఒక పరిగెత్తుంటారుగా, పరిగెట్టేదేం లేదు. అలా వచ్చి కత్తిలా నా మెడ వరకు రాకముందే కట్ చేసి హీరోయిజం సేవ్ చేయడానికి వచ్చేస్తారు సినిమాటిక్ వేలో. ఓకే, ఇలాంటి ఒక ఫైట్స్ బాగుంటాయి. అవును, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యినట్టు. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేను అక్కడ వాళ్ళంతా కొట్టుకుంటున్నా. అది వాళ్ళంతా కొట్లాడుకుంటారు, మనం హాయిగా నుంచి చూస్తూ ఉంటాం. హాయిగా లేదండి ఆ ఎండలో కరెక్టే, కానీ జస్ట్ ఇమాజిన్ ఫైట్స్ ఉండుంటే పరిస్థితి ఏంటి? అంటే మనం స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఎంటర్టైన్ అవుతాం, కానీ హలో హాయ్ ఇంకొక ఏంటది? మేకింగ్ వీడియో. ఓకే, అక్కడ మేకింగ్ వీడియో అంట. ఎస్, ఈ మధ్య మేకింగ్ వీడియోలు, బిఫోర్లు, ఆఫ్టర్లు అన్నీ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అవ్వక ముందు 10 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. మిమ్మల్ని నేను ఫస్ట్ ఒక సీరియల్లో చూసాను సన్న గారు, అన్నా దూరదర్శన్. ఏ సీరియల్? ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ అప్పుడు ఫేస్ అమాయకంగా అలా పెట్టి మీరు ఎవరో చెప్తుంటారు పెళ్లి గురించి, మీరు అలా వింటూ ఉంటారు అనమాట. నాకు ఆ ఫేస్ నేను మర్చిపోలేదు. మిమ్మల్ని చూస్తే నాకు ఆ ఫేసే గుర్తొస్తుంది సీరియస్లీ. అప్పట్లో దూరదర్శన్ అంటే ఈటీవీనే కదా మెయిన్. దూరదర్శనే ఫస్ట్, తర్వాత ఈటీవీ, జెమిని, ఈటీవీ అన్ని కరెక్ట్ గా అప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్ని. అది నాకు ప్లస్ అయింది యాక్చువల్ గా అన్ని ఛానల్ స్టార్ట్ అవ్వడం. ఆ సీరియల్లో మీ ఫేస్ ఎలా ఉందో సేమ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మేమంతా కూడా చేంజ్ అయిపోయాము, నేను కూడా చేంజ్ అయిపోయాను, కానీ మీరు మాత్రం అలా క్యూట్ గా ఉన్నారు. అది ప్రేమ, మీ అభిమానం, మీరు చూసే కళ్ళతో ఉంది కదా. ఆ ప్రేమతో నన్ను అలా చూస్తారు కాబట్టి అలా అనిపిస్తాను నేను, అంతే. సో గ్రేట్ అంటే అసలు అంతే కదా. మారుతాం, ఎందుకు మారం కానీ. లేదు, ఆ స్మైల్, కళ్ళు అన్ని నిజంగా అలాగే ఉందండి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను కూడా. ఈ రోజు కూడా మా రత్నతో కూడా అదే చెప్తున్నా, తను కూడా అదే అంటుంది. లక్కీ. థ్యాంక్ యూ. కావాలని మాట్లాడించాను, నన్ను నేను పొగిడించుకోవాలని. ఏం చెప్తున్నా, అదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ వస్తే ఇలా మాట్లాడుకుని టైం పాస్ చేసుకోలేకపోతే ఈ టైం పాస్. నిన్న మీరు నమ్మరు, ఎవరు ఒక లేడీ ఆర్టిస్ట్ లేరు, నేను ఒక్కదాన్నే. అందరూ జెంట్స్ అందరూ ఫైట్ చేసేవాళ్ళు. ఎవరు అన్న చూడగానే నమస్కారం అండి, ఒక్కదాన్ని చెట్టు కింద కూర్చుని. చాలాసారి అలా తప్పదు. బోర్ కొడితే ఏముంది, చీర అలా తీసి దోపి వెళ్ళి ఫైట్ చేయడమే. మనం ఒక 2 స్టంట్స్ చేస్తే చాలు. షార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బై గైస్. బాయ్.
Okay, guys, after ఎస్ ఫ్రెండ్, ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఇప్పుడు వరకు నేను రాగానే ఇల్లంతా హడావిడిగా ఉండింది, అందుకే బ్లాగ్ చేయలేకపోయాను. వాళ్ళందరూ ఇప్పుడే వెళ్ళారు. రేష్మ కూడా వెళ్ళిపోయింది, అబ్బాస్ షూట్ నుంచి వచ్చేసాడంట. సో తను కూడా బయలుదేరిపోయింది. ఇంకా నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఎన్ని కేక్స్ కట్ చేసింది పొద్దున్న నుంచి? 2 కట్ చేసిందా? దిస్ ఇస్ ద థర్డ్. అభి ఏకా? ఓకే. సో దిస్ ఈస్ గోయింగ్ టు కట్ హర్ థర్డ్ కేక్. నా కోసం వెయిట్ చేస్తుంది. అందరు వెళ్ళిపోయారు, నేనే కట్ చేయాలి. సో అమ్మ దగ్గర చిన్న గిఫ్ట్ ఉంది కదా, తెచ్చి పెట్టుకో. ఓకే, చిన్న గిఫ్ట్ ఉంది తన కోసం. ఓకే, ఇట్స్ సర్ప్రైజ్. ఓహో, ఆహా గిఫ్ట్ కాదు, బట్ ఏదో ఒకటి. Pretty little lady, looking very pretty in this outfit. Mashallah, mashallah, mashallah. Most very nice. I am cutting the hand. Happy birthday to your mama, Yusuf. No, Mama said my birthday. Your birthday, okay. Yes, on your birthday, it's my birthday. Come. We are waiting for you, Anu Baba. Come, Anu. Only cake is not ready. Yes. Happy birthday. Samira, Jajadai. Welcome back. Hi guys, thank you. Amazing. Thank you so much. अरे कब Mama, at least for you. వీళ్ళ స్కూల్లో చిన్నప్పుడు ఏదో గడపడే लेकर लेकर आंधी ऊपर డేట్ ఆఫ్ బర్త్ నువ్వు కొంచెం direct తారుమారు అయింది. Taba. సో అందుకే తపస్సు తినలేకపోతున్నాం. Wish you a very happy birthday. Lebanon cake box ni tawasuk gift చేస్తాను. I want. Look. Can I want to show? I gifted. I gifted. Yes, Yusuf gifted. Let's try. I don't know whether you liked or not. They have exchange भी है. Yes, my princess. Yes, Did you miss me? very badly. Every second I missed you. నేనైతే వాళ్ళకి పరిగెత్తిచ్చాను ఈరోజు. ఫాస్ట్గా చేస్తే ఈ టైం అయ్యింది, లేకపోతే 9కో చేసేవాళ్ళు. బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ పాప బర్త్డే అంట అనే వాళ్ళందరూ. సో ఎనీవేస్ చూస్తూ ఉన్నా. సో హడావుడిగానే ఉండింది హోల్ డే. నేను రాగానే ఇప్పుడే అందరు వెళ్ళారు. సో దిల్సే ఏం హడావుడి చేయకపోయినా హడావుడిగా అయ్యింది అనుకుంటున్నా. నేనేం చేయకపోయినా నీ ఫ్రెండ్స్ అందరు అలా చేశారు. అందరూ చేశారు. So, God bless you. Blessings. Yeah, that is what more important. God bless you with all the happiness of world. And yeah, I can just give my blessings and ఏమి పెద్ద గిఫ్ట్లు అవ్వాలన్నీ ఏం చేయలేకపోయాను ఈసారి. బట్ ఇన్షాల్లా విల్ డూ మీరు ఇట్. నా లైఫ్ లో ఉండడమే చాలా పెద్ద గిఫ్ట్, చాలా పెద్ద ప్రెజెన్స్. me. అల్హమ్దుల్లా. అండ్ ఎవ్రీ డే మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఎ బర్త్డే సెలబ్రేషన్ నా లైఫ్ స్పెషలీ. సో అల్హమ్దుల్లా, ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే ఇస్ అల్హమ్దుల్లా. Alhamdulillah, God bless you. Have a good coming year should be more beautiful, more happiness and more success. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. God bless you. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. కొంచెం 2 ముద్దలు తింటా, ఎందుకంటే రేష్మ బిర్యానీ చేసిందంట, వంకాయ కూర కూడా చేసింది. సో 2 ముద్దలు తినేసి ఇంకా బజ్జుంటా. సో ఇలా జరిగింది నా డే అంతా ఈరోజు హడావడిగా. ట్రాలీ తబస్సుమ్ బర్త్డే ఇలా జరిగింది. వన్స్ అగైన్ పేరున ఎవరైతే తనకు విషెస్ పంపించారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ దిల్సే థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.